భారతదేశ ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం సరికొత్త చరిత్రకు వేదికైంది. ఆలయ పునర్నిర్మాణం జరిగి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్నటువంటి సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొన్నారు. గుజరాత్ సీఎంతో ర్యాలీగా సోమనాథ్ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ సోమనాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సోమనాథ్ ఆలయంపై మరోసారి చర్చ మొదలైంది. సోమనాథ్ ఆలయాన్ని 1951లో పునర్నిర్మించారు. చాళుక్య శైలిలో నిర్మించిన ఈ ఆలయం శిఖరం ఎత్తు 150 అడుగులు. దీనిపైన 10 టన్నుల బరువైన కలశం ఉంచారు. అరేబియా సముద్రానికి అభిముఖంగా ఉండే ఈ గుడిలో తొలి సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోకి శివలింగంపై పడతాయి. అయితే నిజానికి ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం ఇది 7వసారి. చరిత్రలో ఎన్నో దండయాత్రలకు గురైంది సోమనాథ్ ఆలయం. ఇండియాపై గజనీ మహమ్మద్ 22 సార్లు దండెత్తాడు. అలా దండెత్తిన ప్రతిసారి సోమనాథ్ ఆలయాన్ని దోచుకెళ్లాడు. మరీ ముఖ్యంగా 17వసారి దండెత్తినప్పుడు ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. ఆ తరువాత 200 ఏళ్లకు అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఇక 1665లో నైతే ఔరంగజేబ్ ఏకంగా ఈ ఆలయాన్ని నేలమట్టం చేసి దానిపై మసీదు నిర్మించాడు. ఇలా చరిత్రలో 7 సార్లు సోమనాథ్ ఆలయం ధ్వంసమైంది. ప్రతిసారి దీన్ని తిరిగి నిర్మిస్తూనే ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషితో ఈ ఆలయం మరోసారి ప్రాణం పోసుకుంది. సర్దార్ నిర్ణయానికి మహాత్మా గాంధీ మద్దతు లభించింది. కానీ ప్రభుత్వ నిధులతో కాకుండా ప్రజల విరాళాలతోనే దీనిని నిర్మించాలని గాంధీజీ సూచించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక ట్రస్టును ఏర్పాటు చేశారు. అలా ఆధునిక భారతంలో మరోసారి సోమనాథ ఆలయం జీవం పోసుకుంది. మే 11, 1951న అప్పటి భారత రాష్ట్రపతి బాబు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఈ ఆలయాన్ని తిరిగి పునఃప్రతిష్ఠించారు. అలా ప్రతిష్ఠించి ఈ ఏడాది మే 11 నాటికి సరిగ్గా 75 ఏళ్లు అవుతుంది. అందుకే అమృత మహోత్సవ పేరిట కేంద్ర ప్రభుత్వం ఘనంగా సంబరాలు చేస్తోంది. ఆలయం మొత్తాన్ని ఇసుక రాయితో నిర్మించారు. రాళ్లను ఇంటర్లాకింగ్ పద్ధతిలో అమర్చారు. ఆలయాన్ని 3 ప్రధాన భాగాలుగా విభజించారు. లింగమున్న ప్రాంతాన్ని గర్భగృహం అంటారు. ఇక్కడే సోమనాథ జ్యోతిర్లింగాన్ని పునఃప్రతిష్ఠించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ లింగం కింద స్వయంభూ లింగం ఉందని నమ్ముతారు. ఇక భక్తులు కూర్చొని ప్రార్థనలు చేయటానికి పెద్ద హాలు నిర్మించారు. 8 భారీ స్తంభాలతో ఈ హాలు నిర్మితమైంది. ప్రతి స్తంభంపై అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడుతుంది. ఇక వెలుపల గోడలపై రామాయణ, మహాభారత, శ్రీకృష్ణ లీలల ఘట్టాల్ని చెక్కారు. ఇక శిఖరాన్ని గుజరాతీ నగర శైలిలో నిర్మించారు. 600 సంవత్సరాల కిందటే భారతీయులు ఖగోళ శాస్త్రంలో పండిపోయారనటానికి సోమనాథ్ ఆలయం ప్రత్యక్ష ఉదాహరణ. ఈ గుడి వెలుపల సముద్ర తీరంలో ఓ పెద్ద స్తంభం ఉంది. దీనిపై సంస్కృతంలో ఓ వాక్యం రాసి ఉంటుంది. ఈ స్తంభం నుంచి దక్షిణ ధ్రువం వరకు ఎక్కడా భూమి కనిపించదు అని దానిపై రాశారు. మొత్తం సముద్రమే అన్నమాట. అంటే 6వ శతాబ్దంలోనే ఈ విషయాన్ని భారతీయులు గుర్తించారన్నమాట. ఇదొక్కటే కాదు, సోమనాథ్ ఆలయంలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. ఖిల్జీ దాడి చేసే సమయంలో ఇక్కడ శివలింగం గాలిలో తేలియాడుతూ ఉండేది.